హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. పూజ చేసేటప్పుడు అమ్మవారి మీద మనసు లగ్నం చేయాలి. అయ్యవారి మీద మనసు అంతా పెట్టి పూజ చేయాలి. ఏ ఆలోచన లేకుండా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనం పంచగవ్య దీపారాధన చేయాలండి. అంటే వారాహి గుప్త నవరాత్రుల్లోనే కాదు, ఎప్పుడైనా సరే మనం ఆవు పేడ తీసుకొని, ఆవు పేడ, ఆవు నెయ్యి, ఆవు పెరుగు పెరుగు అంటారు కదా, పెరుగు తీసుకొని, అలాగే ఆవు పంచితం అంటారు కదా, అది కూడా తీసుకొని మనం ఇలా ప్రమిదలో చేయాలండి. ఎందుకంటే నేను ప్రమిదలోనే డైరెక్ట్ చేస్తాను. మనం ఉత్త పేడతోనే ప్రమిదలో చేయొచ్చు, కానీ విరిగిపోయింది అనుకోండి మనం ఎండలో పెట్టేటప్పుడు అది పనిచేయదు. అందుకని నేను డైరెక్ట్గా గుప్త నవరాత్రులు ఏదో ఒక రోజు వెలిగించవచ్చు అని చెప్పి ఇలా ప్రమిదలోనే నేను ఆవు పేడను పెరుగుతో అలాగే పంచతంతో కలిపి ఆవు నెయ్యితో మనం ఇలా దీపారాధన చేసాం అనుకోండి, చాలా మంచిది. ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుందండి. మెయిన్గా అంటే ఏదో ఒక ఆందోళన ఉండకుండా పూజ టైంలోనైనా సరే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనే ఆలోచన కూడా రాదండి మనకి. ఇది వెలిగించడం వల్ల ఖచ్చితంగా నెగిటివ్ అయితే ఉండదండి ఇంట్లో ఖచ్చితంగా.